హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండీ! నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన ఆరోగ్యానికి సంబంధించే పచ్చడి తయారు చేస్తున్నానండి. ఏంటది అనుకుంటున్నారా? ఇది ఎముకలకు సంబంధించే బలమండి. మన ఎముకలు ఎంత బలంగా ఉంటే మనం అంత బలంగా పరిగెత్తొచ్చు, నడవచ్చు కదండీ! అలాంటి పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? క్యాబేజీ అండి. క్యాబేజీనా? అనుకోవద్దండోయ్! అందులో పుష్కలంగా ఉంటుంది కాల్షియం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా క్యాబేజీ తిందాం. నేను ఇప్పుడైతే పచ్చడి తయారు చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని మీరు కారం తిన్న దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొన్ని కాయలు కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. అవి మిరపకాయలు చక్కగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలా వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ కూడా ఆయిల్లో వేసుకొని చక్కగా వేపేసుకుందాము. ఇది ఉల్లిపాయ వేగినట్టుగా ఒక దోరగా వేగితే సరిపోతుంది. మరీ ఎర్రగా వేపక్కర్లేదు. పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇలా పచ్చిదనం పోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా మొత్తం అంతా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అది కూడా బాండీలో వేసుకుందాము. ఇలా టమాటాలు వేగేటప్పుడే మనం చిన్ని గోలి అంత చింతపండు కూడా వేసుకుందాం. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది, క్యాబేజీ కదండి. అందుకని చిన్న గోలి అంతా సరిపోతుంది చింతపండు. మొత్తం రెండు కలిపి ఇలా వేపేసుకోవాలి. ఇలా టమాటా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పట్టకర కానీ ఫోర్క్ కానీ పెట్టుకొని ఆ టమాటా పైన వేగిన తర్వాత తొక్కలు ఈజీగా వస్తాయి, తీసి పక్కన పెట్టేయండి. టమాటా తొక్క తినడం వల్ల మనకు ఆరోగ్యం హానికరం. అందుకని టమాటా తొక్కలు తీసి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత క్యాబేజీ, పచ్చిమిర్చి, 4 ఎల్లుల్లి రేఖలు, రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందాం. సగం నలిగిన తర్వాత మనం వేపుకున్న టమాటా చింతపండు ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకుందాం. చూసేవా, నేను తొక్కలన్నీ తీసేసాను టమాటాలకి. ఈ కిడ్నీలకి తొక్కలు ఉన్నాయనుకోండి, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, మనకు అరుగుదల కూడా సరిగ్గా ఉండదు. అందుకని టమాటా తొక్కలు తీసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పచ్చడిని ఇది తాలింపు వేసుకొని తినొచ్చు, మీకు నచ్చి ఇష్టమైతే కనుక తాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలాగ కూడా బాగుంటుంది. ఇడ్లీకి, అట్టికి, రైస్లో చాలా బాగుంటుంది. తప్పనిసరిగా